రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నేడు కలెక్టరేట్ అలాగే ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపే సదరు అధికారులకు వినతి పత్రం అందిస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ టీడీపీ నాయకులు మల్లెల లింగారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ వాళ్ళు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలపైన ఈరోజు ఉద్యమాలు చేస్తామని అక్కడక్కడ రోడ్ల మీదకి వచ్చినారు. అంతకుముందేమో తిరుపతి లడ్డు విషయంలో దేవాలయాలకు పోయి పూజలు చేస్తున్నారు. వీళ్లకు ఒక విషయము అర్థం కావడం అర్థం కాదు అర్థం అయింది. ఇది ఏమన్నా మామూలు పరిస్థితుల్లో పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెంచినారా? ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి పెట్రోలు డీజిల్ గ్యాస్ రావడం చాలా కష్టమవుతూ ఉంది. కష్టమైనా కూడా రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. వాళ్ళు ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి దేశాలు పెంచిన దానికంటే చాలా తక్కువగానే కేంద్ర ప్రభుత్వము ఈ రేట్లను పెంచడం జరిగింది. అంటే మామూలుగా అయితే పాకిస్తాన్ వంటి దేశాల్లో లీటరు, పాకిస్తాన్ కానీ ఇంకా కొన్ని దేశాల్లో లీటర్ 200 ఉంది. పెట్రోల్ డీజిల్ లీటర్ 200 ఉంది. ఇక్కడ 100 చిల్లరే ఉంది. ప్రపంచ పరిణామాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కానీ, ప్రపంచ ఆర్థిక పరిణామాలు కానీ, ప్రపంచంలో ఆయిల్ యొక్క ఉత్పత్తి, వాటి దిగుమతి మొదలైనటువంటి విషయాలు కానీ అవి ఏ దేశం చేతిలో కూడా ఉండవు. ప్రపంచంలో మార్కెట్ అనేది యుద్ధం లేనప్పుడు కూడా అది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. అక్కడ రేట్లు పెరిగినప్పుడు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేవలం ఇదేదో భారతదేశంలో ఉత్పత్తి చేసేటువంటి ఇది కాదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ అక్కడ గల్ఫ్ దేశాల నుంచే రావాలా. ఆ గల్ఫ్ దేశాల్లోనే యుద్ధం ఉంది. ఆ యుద్ధం కారణంగా వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచుతారు. వాళ్ళు పెంచినటువంటి రేట్లలో అంతో ఇంతో మాత్రమే ఇక్కడ పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచమని చెప్పినారు. అదంతా కూడా మరి ఊరికే బూటకు విషయం. చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచమనేది అనేది మేమైతే ఇక్కడ ఏ సందర్భంలో కూడా వినలేదు. అది ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంది, మనం చూసినాము. అది ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు. ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తున్నాము. హార్ముజ్ జలసంధి ఒకటి ఉంది. ఇరాన్ నుంచి భారత్కి కానీ ఇతర దేశాలకు ఆ జలసంధి నుంచే ఇవన్నీ రావాలా, షిప్లన్నీ రావాలా, క్రూడానికి సంబంధించిన షిప్లన్నీ కూడా. అక్కడనే మొత్తం బ్రేక్ పడింది, మూసేసినారు. రావడమే తక్కువైంది. మరి వచ్చినా కూడా రేట్లు అక్కడ అధికంగా ఉన్నాయి కాబట్టి పెరిగిన రేట్లలో అంతో ఇంతో పెంచినారు తప్ప ఇదేమి ప్రజలను ఇబ్బంది పెట్టేదానికో లేకపోతే వైఎస్ఆర్సీపీ చేతికి రాజకీయంగా ఒక ఆయుధం ఇచ్చేదానికో పెట్టేది కాదు ఇది. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఆయన అర్ధరాత్రి నేను దేవునితో నేరుగా మాట్లాడుతూ అంటాడు. అర్ధరాత్రి దేవునితో నేరుగా మాట్లాడుతూ అంటాడు ఆయన. మరి అర్ధరాత్రి మరి ఈ రాజమౌళి ప్రసాద్ రెడ్డి వాళ్ళ నాయకుడికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అర్ధరాత్రి దేవునితో మాట్లాడతాడు కదా ఆయన. మరి ఆ యుద్ధం ఆపితే పోతుంది కదా, ట్రంప్కి చెప్పి యుద్ధం ఆపితే పోతుంది. ఇది పెంచాల్సిన పని లేదు. అది అది మన మోడీ గారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది ఇది. ఎందుకంటే దేవుడు అన్నీ చేస్తాడు కదా, దేవుడు అన్నీ చేస్తాడు కాబట్టి ఒక మాట చెప్తే పోతుంది. అయితే ఇప్పుడు నమ్మకం పోయింటుంది. ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినారు కాబట్టి
దేవుని మీద నమ్మకం పోయి ఉంటుంది. ఇప్పుడు పని జరగదేమో అది. కాబట్టి లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒకటి చేతి దొరికింది కదా అని విమర్శించడము, రోడ్ల మీదకి రావడము, అఘాయిత్యం చేయడము అంటే ఏమి? మీకు మీ పార్టీకి మనుగడకు ఇబ్బంది వస్తుంది. అంటే మీ పార్టీ యొక్క ఉనికి, మీ పార్టీ యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. కాబట్టి ఇప్పుడు అసంబద్ధమైనటువంటి విషయాలు, ఆచరణ యోగ్యం కానిటువంటి విషయాలు, విధి లేనప్పుడు అంతో ఇంతో రేట్లు పెంచినటువంటి విషయాలను అడ్డం పెట్టుకొని మీరు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ లేకపోతే ఆయన పార్టీ కానీ ఆయన నాయకుడు కానీ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇది ప్రజలకు, సమాజానికి ఏ విధంగా పనికొచ్చేటువంటి సందర్భమే లేదు. ఎందుకంటే ఈ ప్రతిరోజు ఏదో ఒక దాన్ని పట్టుకొని ఏదో ఒకటి చేసి ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇందులో ఏమాత్రం మరి ప్రయోజనం లేదు. అన్ని సంక్షేమ పథకాలు చెప్పేటి అమలు చేస్తున్నాము, అభివృద్ధి పనులు చేస్తున్నాము. 20 లక్షల కోట్ల రూపాయల పైన దాదాపు 25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 25 లక్షల కోట్లు 25 లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. రాయలసీమ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈయన మన డిఫెన్స్ మినిస్టర్ కూడా, ఆయన కూడా రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి డిఫెన్స్ సంబంధించినటువంటి ఆ యొక్క విమానాలు, దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కొప్పర్తి సెజ్ ఉంది. ఒక 50,000 కోట్లతో పైన 50,000 కోట్ల పైన ఇది హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు రోడ్డు మీదకి రావడం అనేది ఉనికి కోసం తప్ప ఇది ప్రజల కోసం, సమాజం కోసం ఏమాత్రం కాదు.